ఎలా ఉంటుంది? మాట్లాడక నువ్వు మా సంసారం నాశనం చేసిందే నువ్వు. సంసారం వదిలేస్తే ఇంట్లో ఒక్క కూర్చోవాలి కొడతాను. ఆపపోతే ఏం మీడియా ఉందని కొట్టలేను అనుకుంటున్నాను. నేను ఆడదాన్ని కొట్టే సంస్కారం నేను మనుషులు కాదు. కెన్ యూ ప్లీజ్ గో అవుట్? నన్ను చూసుకునే ఓవర్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. బయటకు వెళ్ళి పోలీసులు తెచ్చుకుంటారా ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి. బయటకు వెళ్ళండి. Media, please go. This is my private space and you have no permission to come. You have no permission to come. And this for telusu. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకుని ఉంటానండి. నీ కోర్టులో ఉండొచ్చే. చెప్తున్నాను సార్. ఆ రూమ్ లో దాన్ని పెళ్ళేసుకున్నాడంటే అందరికి పెళ్ళయింది. నాకు పెళ్ళని చెప్పుకుంటున్నాడంట. నేను వైఫ్ సార్, నా పాప సార్. చంపేస్తున్నాడండి. రోజు కొట్టి చంపేస్తున్నాడని రోజు ఒక అమ్మాయి వచ్చి అంటే సార్ మీరు చెప్పింది కాదు సార్. పెళ్ళైన దాన్ని ఉంచుకొని వీటి పెళ్లి చేసుకుని ఉండొచ్చా? అది చట్టం ఒప్పుకుంటారా? అది చట్టం ఒప్పుకుంటారా? వదిలేస్తే నేను వాడి డబ్బులతో ఏమైనా నా కూతురిని పోషించానండి. నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఎప్పుడూ సూసైడ్ చేసుకుని చచ్చిపోను మేడం. ఎప్పుడూ సూసైడ్ చేసుకుని చచ్చిపోను. నా తల్లిదండ్రులు నన్ను పోషించకపోతే. వాళ్ళకు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా అని వదిలేసి ఉంటే నా పరిస్థితి, నా పాప పరిస్థితి చెప్పండి మేడం. వాడు ఇచ్చే డబ్బుల కోసం అంటే వాడి దగ్గర ఏం ఇవ్వనండి మేడం. నన్ను కోట్లు అడుగుతారు కదా, కంపెన్సేషన్ అడుగుతారు కదా సార్, మెయింటెనెన్స్ అడుగుతారు కదా. టీవీసీలో అడిగే కంపెన్సేషన్ ఎంత కావాలి చెప్పండి అమ్మా అని. ఎవరు తీసుకోలేదు మేడం కంపెన్సేషన్. అడిగినంత మాత్రం ఇచ్చేసాడా మేడం? దొంగలు కదా మరి, బయటికి రాదు తొందరగా. రాత్రంతా తిరుగుతారు, రాత్రంతా పడుకోరు, మళ్ళీ తెల్లవారులు పడుకుంటారు. అలా మరి రాత్రి వరకు పడుకునే ఉంటారు. అదేం జన్మ సార్? నాకు జస్టిస్ కావాలి సార్. నాకు తెలియదు ఏది ప్లే చేశారో. నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్. మరొకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హావ్ టు. నేను వినిపించిన పోనీ అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. మీరైతే కాదు అంటున్నారు. ఇప్పుడేందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? దేనికోసం ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తను డబ్బులు డిమాండ్ చేస్తుందని. మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ డిపార్ట్మెంట్ ఉంది, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ us.
కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా నేను కలుస్తాను. అదే క్వశ్చన్ ఆవిడ అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తాను, నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకున్నాను, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయలేము, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అమ్మాయి చాలా ఎవిడెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు తను ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమంటే మీరు కోర్టులో తీసుకున్నాను వాళ్ళు పంపించేస్తారు. ఓకే, మీ దగ్గర అదేమైనా ఉన్నాయా ఎవిడెన్స్? కానీ పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి కాదండి, మీరు చాలా అంటే మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మీరు ఇన్నోసెంట్ అని ఎట్లా ప్రూవ్ చేసుకోగలుగుతారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? ఏమో అంటే మీ పైన అభియోగాలు వచ్చాయండి, మీ పైన అభియోగాలు వచ్చాయి, మీ భార్య అంటే చెప్పేది ఆరోపణ ఎలిగేషన్, అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటా అండి, యువర్ పాసింగ్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఇస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారని అడగండి. వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్ కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుంది. నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను, సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్ గా అరెస్ట్ అవ్వండి, నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. అడిగితే ఇది దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం. అంటే ఒక కారణం ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి వేర్చడానికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే చెప్పండి. మీరు చెప్పండి. 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడ అన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతన్ని అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సీఏ ముందు ఆవిడ మాట్లాడు. ఆ తర్వాత చెప్పాను, సార్ ఏంటి ఇలా అవుతుంది, నిజమేనా, ఊరుకున్నామ్మా మీ ఆయన అలాగే మాట్లాడతాడని చెప్పాడు ఆయన. పూర్ణగానే ఎలా రియాక్ట్ అయ్యారు ఈ విషయంలో? లేదు సార్, అడగలేదు. పూర్ణ వరకు ఆ విషయం ఎందులో లేదో నాకు తెలియదు. పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో డైరెక్ట్ చెప్పారు. సినిమాకు సంబంధించిన అలా చేయొచ్చు కదా, వైఫ్ కానప్పుడు అలా చేయకూడదు కదా. అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం. షీజ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికీ. ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమి ఉన్నాయి అక్క చెప్పండి. ఆఫీస్ సంబంధించి ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి, 4 కెమెరాలు 4 మైకులు ఒక జర్నలిస్ట్ ఉంటారు. మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నదండి? ఆఫీస్ అది చెప్పండి సార్. చెప్పారు అపార్ట్మెంట్ మొత్తానికి వైఫ్ అని అలా చెప్పారు. అదొక్కటి ప్రూవ్ చేయమనండి.